హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నానని చూస్తున్నారా? మన ఛానల్ అయితే మౌంటైజేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. thumbnail చూసే ఉంటారు కదా. నేను అది ఇప్పుడు మీ అందరితో ఈ హ్యాపీనెస్ మూమెంట్ ని షేర్ చేసుకున్నాను అని చెప్పేసి మీ ముందుకు వచ్చేసా. అది కూడా thumbnail లో 1 month అని చెప్పేసి పెట్టాను కదా. దాని గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎలాగా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందుగా నా ఛానల్ కి మౌంటైజేషన్ అవ్వడానికి మీ అందరి సపోర్ట్ వల్లనే ఇది నేను సాధించగలిగా. మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే చాలా మందిని చూసాను నేను వీడియోస్ చేస్తూ 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 ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకి కూడా మౌంటైజేషన్ అవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని కూడా చూసాను. అలాంటిది నాకు అతి తక్కువ టైంలో 5 months లో మౌంటైజేషన్ అయ్యిద్ది అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 months లో మౌంటైజేషన్ అంటే ఈ 1 month లైవ్ కష్టపడితే నాకు మౌంటైజేషన్ అయ్యింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరి సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను thumbnail లో పెట్టాను కదండి 1 month లో నా ఛానల్ మౌంటైజేషన్ అయిపోయిందని. కానీ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఏంటంటే చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నారు, 1 month నుంచి ఛానల్ మౌంటైజేషన్ అవ్వడం ఏంటి, ఇలా ఎందుకు పెట్టారు అని చెప్పేసి అది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఏంటి అంటే, నా ఛానల్లో నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 months అయింది. బట్ నేను 5 months నుంచి షార్ట్ వీడియోస్ పెట్టుకొని వస్తున్నా. షార్ట్ వీడియోస్ అంటే నేను షార్ట్ వీడియోస్ లో కామెడీ వీడియోస్ అంటే సాంగ్స్ చేస్తాను. ఇవన్నీ మీకు తెలిసినవే కదా. మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు నా వీడియోస్. ఇప్పుడు ఇలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మా కామెడీ వీడియోస్ చూడండి. అలానే లాంగ్ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటున్నాం. నేను ముందైతే లాంగ్ వీడియోస్ ఏం చేసేదాన్ని కాదు, షార్ట్ వీడియోస్ అయితే చేసేదాన్ని. ఆ షార్ట్ వీడియోస్ అన్ని ఏంటంటే కామెడీ వీడియోస్, సాంగ్స్ చేసేదాన్ని. దానివల్ల నాకు స్టార్టింగ్ నుంచి రీచింగ్ బాగానే ఉంది ఫ్రెండ్స్. అంటే నేను 2K సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు లైవ్ పెట్టేదాన్ని కాదు. 2K సబ్స్క్రైబర్స్ అయిన దగ్గర నుంచి నాకు సంగీత అక్క చెప్పిన తర్వాత నేను లైవ్ అయితే స్టార్ట్ చేశాను. లైవ్ వల్ల నాకు మంచి రీచింగ్ ఉంది. షార్ట్ వీడియోస్ నుంచి మనకి మౌంటైజేషన్ అవ్వాలి అంటే మనకి యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనకి ఏంటంటే 10 million వ్యూస్ రావాలి. 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 million వ్యూస్ రావాలి. నాకైతే నేను చేసిన దానికి రీచింగ్ ఉంది బాగానే. బట్ నాకు 10 million వ్యూస్ రీచింగ్ అంత లేదు. నాకైతే ఏమనిపించింది, 2 months అయింది, 2-3 months అయిన తర్వాత నాకు షార్ట్ వీడియోస్ చేస్తూనే ఉన్నా. 4 months కి అనుకుంటా 4 months అయింది. 4 months తర్వాత నాకు ఏం చెప్పారంటే సంగీత అక్క లైవ్ పెట్టా అని చెప్పేసి సంగీత అక్క లైవ్ లో చెప్పిన తర్వాత నేను లైవ్ అనేది స్టార్ట్ చేశాను. నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 1.97K సబ్స్క్రైబర్స్, 96 అనుకుంటా అంత సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను లైవ్ అనేది స్టార్ట్ చేశా. నాకు షార్ట్ వీడియోస్ నుంచి మౌంటైజేషన్ అవ్వడం చాలా కష్టం అనిపించింది. అందుకని చెప్పి అక్క చెప్పంగానే లైవ్ అయితే స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఆ లైవ్ వల్లనే నాకు ఇప్పుడు 1 month అని పెట్టాను కదా. నేను లైవ్ ఎగ్జాక్ట్ 1 month చేశాను. 30 days లో నా ఛానల్ అనేది మౌంటైజేషన్ అయిపోయింది. 1 month లో నాకు రీచింగ్ అయితే చాలా బాగుంది. ఆ 1 month లోనే నాకు సబ్స్క్రైబర్స్ కూడా బాగా రీచ్ అయ్యారు. నేను ఆ 1 month లోనే మౌంటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యాను. మౌంటైజేషన్ అయిపోయింది. నా మౌంటైజేషన్ అయ్యి కూడా ఇప్పుడు దగ్గర ఒక 15 days అవుతుంది. బట్ నాకు కొంచెం ఇంట్లో అవ్వకపోవడం వల్ల నేను వీడియో అయితే ఇప్పటి వరకు చేయలేకపోయాను. ఇప్పుడైతే నేను ఈ వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి. నాది మినీ మౌంటైజేషన్ అయ్యి ఎన్ని రోజులు అయిందో మీకు కింద ఉంటుంది కదా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ దాంట్లో ఒకసారి చెక్ చేయండి కదా. ఇప్పుడు ఈ లైవ్ లో ఏంటంటే ఇప్పుడు మనకి షార్ట్ వీడియోస్ నుంచి అయితే 10 million వ్యూస్, 1K సబ్స్క్రైబర్స్ రావాలి. అలానే లాంగ్ వీడియోస్ కి వచ్చేసరికి మనకి 4000 వాచ్ అవర్ ప్లస్ 1K సబ్స్క్రైబర్స్ రావాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు నేను లైవ్ చేయడం వల్ల 4000 వాచ్ అవర్స్ అనేది నేనైతే సాధించాను. అది కూడా 1 month లోనే. 1 month కి వచ్చేసి నేను స్టార్టింగ్ వన్ టైం 2 times డేలో పర్ డే 1 time or 2 times పెట్టేదాన్ని. తర్వాత అలా 3 times కూడా లైవ్ పెట్టా. లాస్ట్ 3 times పెట్టి నైట్ టైం ఎక్కువ పెట్టేదాన్ని. మిడ్ నైట్ 3 hours 2 hours పెట్టేదాన్ని. చాలా కష్టపడి నేనైతే 1 month లో అయితే మౌంటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యాను. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లనే. ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా హస్బెండ్ కి థ్యాంక్ యూ సో మచ్. తన సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకి వచ్చాను. లైవ్ లో అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లైవ్ పెట్టాలంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయని భయపడతారు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. నాకైతే మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారండి. మా హస్బెండ్ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయమన్నారు. తను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు మౌంటైజేషన్ అయ్యే వరకు తన సపోర్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు. నాకు లైవ్ పెడతానన్నప్పుడు కూడా చాలా మంది ఫేస్ లైవ్ వద్దు, నెక్స్ట్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, లైవ్ చేయొద్దు అని చెప్పేసి చాలా మంది
ఇచ్చేస్తారు. కానీ మా హస్బెండ్ అయితే మాత్రం నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు. నేను మా హస్బెండ్ సపోర్ట్ తో నేను లైవ్ కూడా స్టార్ట్ చేశాను, తన సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే నేను లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ నాకు లైవ్ లో పరిచయం అయింది దినేష్ తమ్ముడు, సురేష్ తమ్ముడు అండి. దినేష్ తమ్ముడు, సురేష్ తమ్ముడు చాలా అంటే చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. నేను నైట్ టైం లైవ్ పెట్టినప్పుడు కూడా, ఏ టైంకి లైవ్ పెట్టినా వాళ్ళిద్దరూ నా లైవ్ లో ఉండి సపోర్ట్ చేసి, నా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నా వరకు రాకుండా బ్యాడ్ కామెంట్స్ రిమూవ్ చేసి నాకు చాలా 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 సపోర్ట్ చేశారండి. వాళ్ళిద్దరికి మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. చూడండి ఇక్కడ నేను పిక్స్ కూడా యాడ్ చేశాను కదా, దినేష్ తమ్ముడి, సురేష్ తమ్ముడు, వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే నా లైవ్ లో చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి కూడా నేను కొన్ని టిప్స్ అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి అయితే వీడియో చేయాలనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా నేను డెఫినెట్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఏం డౌట్ ఉన్నా, దేని గురించి అయినా వీడియో కావాలి అనుకున్న వాళ్ళకి వీడియో అయితే చేస్తాను. అలానే ప్రమోషన్ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటున్నామండి. ఎవరికైనా ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి, నేను చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాము. ఓకే, ఇంకా ఇప్పుడు మనలో షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి ఏంటి అంటే, మన షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి 3 months లో 10 million వ్యూస్ అనేది రావాలి కదండి. 90 days లో 10 million వ్యూస్ అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. వీడియోస్ రీచింగ్ బాగా ఉంటేనే మనకు అది సాధ్యం అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఎంతో హార్డ్ వర్క్ చేసి వీడియోస్ చేస్తాము, దానికి మనకు మనీ రాకపోతే మనం చేసిన వీడియోస్ అంతా వృధా కదండి. అందుకని ఫస్ట్ మౌంటైజేషన్ అవ్వాలి అంటే నేనైతే మాత్రం లైవ్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. లైవ్ అయితే చాలా బెటర్ అండి. లైవ్ పెట్టుకొని మనం ఫస్ట్ మౌంటైజేషన్ అయిపోయిన తర్వాత మనం షార్ట్ వీడియోస్ ఏమైతే చేయాలి అనుకుంటున్నా, షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఏమైతే చేయాలి అనుకుంటున్నామో అవి చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అండి. లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళైనా ఎంతో కష్టపడి లాంగ్ వీడియోస్ పెడతారు. లాంగ్ వీడియోస్ వల్ల అంత వాచ్ అవర్ స్టార్టింగ్ అంత రావాలి అంటే మీరు పెట్టిన వీడియోస్ అన్నిటికీ వాచ్ అవర్ వస్తుంది. కానీ మౌంటైజేషన్ అవ్వడానికి మనకు వాచ్ అవర్ కావాలి. ఎంతో కష్టపడి లాంగ్ వీడియో పెడతాము, లాంగ్ వీడియోకి వాచ్ అవర్ వచ్చి కష్టపడి చేసినా సరే దానికి అమౌంట్ అనేది ఇప్పుడు రాదు. మనకి మౌంటైజేషన్ అయ్యాకే అమౌంట్ వస్తుంది. ఆ తర్వాత పాత వీడియోస్ ఎవరైనా చూస్తేనే అమౌంట్ వస్తుంది. అప్పటి వరకు దానికైతే ఎలాంటి అమౌంట్ అనేది రాదు కదండి. అందుకని చెప్పేసి నేనైతే లైవ్ నే ఎంచుకున్నాను. లైవ్ అయితే చాలా బెటర్ అని నాకు అనిపించింది. లైవ్ ని సజెస్ట్ చేస్తున్నానంటే లైవ్ కూడా అంత ఈజీ కాదండి. లైవ్ కూడా హార్డ్ వర్క్ చేస్తేనే, కాకపోతే లైవ్ వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి లైవ్ ని సజెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో చేసాం అనుకోండి, ఆ వీడియో రీచింగ్ అయినా సరే మనకి ఒక వీడియో వచ్చేసి 30, 40, 50 అవర్స్ రావడం అంటే చాలా కష్టం. అదే మనం లైవ్ పెట్టుకున్నాం అనుకోండి, 1 hour 2 hours పెట్టుకున్నా సరే మనకి 50 hours ఈజీగా రావచ్చు. అంటే మనకి ఆ వీడియోస్ రీచింగ్ బట్టి, లైవ్ రీచింగ్ బట్టి, లైవ్ లో ఎక్కువ మంది చూసారంటే మాత్రం 50 hours 100 hours కూడా రావచ్చు. అది చాలా ఈజీగా వచ్చే మెథడ్ అయితే లైవ్ నే. అందుకని చెప్పేసి నేను లైవ్ ని అయితే సజెస్ట్ చేస్తున్నాను. అందులో మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు, వాచ్ అవర్ కూడా ఫాస్ట్ గా వస్తుంది. కాబట్టి లైవ్ అనేది చాలా బెటర్ అండి. ఇది నేను చెప్పడమే కాదు, చాలా మంది చెప్పారు, చాలా మంది దగ్గర నేను విన్నాను. నేను అలా వాళ్ళ దగ్గర వినిన తర్వాతనే కదా నేను కూడా లైవ్ పెట్టుకొని 1 month లో నేను నా ఛానల్ మౌంటైజేషన్ చేసుకున్నాను. అలానే నేను కూడా చాలా మందికి చెప్పాను, లైవ్ పెట్టుకుంటే బెనిఫిట్ ఉంటది, లైవ్ వల్లనే వాచ్ అవర్ పెరుగుతుంది అని చెప్పేసి నేను కూడా చాలా మందికి చెప్పాను. లైవ్ వల్ల అయితే బెనిఫిట్ ఉంది. లైవ్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, మన సబ్స్క్రైబర్స్ తో మనం ఎప్పుడు కాంటాక్ట్ అవ్వలేము. వాళ్ళు కామెంట్స్ పెడతారు, ప్రతి కామెంట్స్ కి మనం రిప్లై ఇవ్వలేము. ఇప్పుడు ఇలా లైవ్ పెట్టడం వల్ల ఏంటి అంటే, వాళ్ళతో మనం చాట్ చేసినప్పుడు, మనం లైవ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మనతో మాట్లాడడం, వాళ్ళకి చాలా దగ్గరగా ఉండడం, వాళ్ళ ఫీలింగ్స్ మనతో షేర్ చేసుకోవడం, మన ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇది అనేది చాలా అంటే చాలా, ఇంకా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా అందరం కలిసి ఉండడం, మన సబ్స్క్రైబర్స్ అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ లో మనం అందరం కలిసి ఉండడం, అలానే మన జర్నీని ఇలానే ముందుకు వెళ్ళడం చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనివల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఇదంతా ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీలో అందరం కలిసి మాట్లాడుకునేది ఎక్కడ అంటే అది లైవ్ లో మాత్రమే అండి. ఆ లైవ్ జర్నీని అలానే మనం మన ఛానల్ ఉన్నంత వరకు మన లైవ్ జర్నీని అయితే కంటిన్యూ చేస్తాం కదండి. అందులో ఇప్పుడు ఈ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎంత దగ్గర ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లా మనకి ఎంత దగ్గర అవుతారండి. అదంతా మన లైవ్ వల్లనే కదా. అదే వీడియోస్ పెట్టుకుంటాం, వీడియోస్ లో కామెంట్ పెడతారు, వాళ్ళు ఏదో పెడతారు, ఎప్పుడో కామెంట్ పెడతారు, మనకి ఖాళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు.
అలాంటప్పుడు రిప్లై ఇవ్వకపోయినా వాళ్ళు ఫీల్ అవ్వడం అది ఉంటుంది. కానీ లైవ్ లో అలా కాదు కదా, వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ మనకు షేర్ చేసుకుంటారు, మన ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం, వాళ్ళతో చాలా దగ్గరగా ఉండి మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కూడా ఇది. అందుకని చెప్పేసి లైవ్ వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, మన సబ్స్క్రైబర్స్ తో మనం మాట్లాడడానికి అవుతుంది, ఎంతమందికి దగ్గరగా ఉండి ఫ్యామిలీని పెంచుకుంటూ 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 వెళ్ళొచ్చు. మన జర్నీని ఇలానే కంటిన్యూ చేయొచ్చు ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో క్లోజ్ గా ఉండి. చెప్పాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి లైవ్ అనేది ఒక వరం అండి. ఏదో అంటారు కదా, ఒక సాంగ్ ఉంది కదా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగే సాంగ్. అలాగా ఏంటి అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇలా లైవ్ లో మన సబ్స్క్రైబర్స్ అందరితో మాట్లాడే అవకాశం కల్పించింది ఏంటి అంటే ఒక లైవ్ మాత్రమే అండి. లైవ్ లో మనం చాలా అంటే చాలా హ్యాపీగా మన సబ్స్క్రైబర్స్ తో మాట్లాడొచ్చు, కొత్త సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోవచ్చు, మనం ఒక ఫ్యామిలీని పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు లైవ్ లో చాలా మంది పరిచయం అయ్యారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. చాలా మంది ఉన్నారు, బ్రదర్స్ సిస్టర్స్ చాలా మంది. మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. కింద అయితే ఛానల్ సపోర్ట్ 29 రూపీస్ ఇవన్నీ ఇచ్చాం కదా, దాన్ని బట్టి మీరు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అలానే ఎవరికైనా మౌంటైజేషన్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మౌంటైజేషన్ చేయాలి అనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కింద ఛానల్ మౌంటైజేషన్ కి కూడా ఎంత అనేది అమౌంట్ చెప్పాం కదా, ఆ మెంబర్షిప్ లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మాకైతే కాంటాక్ట్ అయ్యారంటే మేము డైరెక్ట్ మీకు ఇన్స్టాలో టచ్ లో ఉంటాం. మా ఇన్స్టా ఐడి కూడా ప్రొఫైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా మౌంటైజేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మేము మౌంటైజేషన్ అయితే చేసిస్తాం ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.